పెరుగు చేగోడీలు. ఈ చేగోడీలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెరుగు 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు తగినన్ని, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దాం హారిక గారు. ఓకేనండి. పెరుగు 1 కప్, వాటర్, పెరుగు సేమ్ క్వాంటిటీ వాటరా? అవునండి. పెరుగును కూడా ఇలా చేయాలా మనం? అవునండి. ఓహో. పచ్చిమిర్చి, సాల్ట్, ఓకే, జీలకర్ర, కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొత్తిమీర. ఇది బాయిల్ అవ్వాలా? అవునండి. మూత పెట్టాలా? పెట్టండి. ఓకే. ఇప్పుడు అంటే మనం మామూలు చేపడీలు కలుపుకున్నట్టు ఈ పెరుగుని పిండిలో వేసి కలుపుకొని అలా చేసుకుంటే రాదా? బాగుండదండి, అది కొంచెం గట్టి వస్తుంది, స్మూత్ వస్తుందండి. స్మూత్ గా రావడానికి ఈ ప్రాసెస్. అవునండి. ఇది చూద్దాం ఒకసారి. చూడండి. ఇలాగేనా ఇంకా అవ్వాలా? ఇలాగేనండి. పిండి మధ్యలో వేయాలండి. కలపక్కర్లేదండి. ఇప్పుడు దీన్ని ఇలా అనొద్దా? ఏం అనొద్దండి. ఓకే. లిడ్ పెట్టేరా. జనరల్ గా మనం ఏదైనా వేసినప్పుడు ఇలాంటి బియ్య పిండి తిప్పితే అది ఉండలు కట్టకుండా ఉంటుంది అంటారు కదా? లేదండి, అది వస్తుంది. అంటే ఇది పెరుగు కాబట్టి. అవునండి. అలా తిప్పితే ఉండొస్తుందా? మరి పైన పిండి సంగతి ఏంటి? దాన్ని ఇలా పట్టి కలపాలండి. ఓకే. సో ఇప్పుడు ఇది ఇలా అయిపోయినప్పుడు తీసేయాలండి. ఇలా దగ్గరకు వచ్చేసరికి తీసేయాలి. ఇది కాసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చెగోడీలు చేసుకుందాం. ఓకే ఓకే, పక్కన పెట్టేస్తాం. ఓకే. సో ఈలోపు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకేనండి. అది అప్పటికే చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత తీసుకొని కొద్దిగా వాటర్ ఊరికి చేతిగా అలా కొంచెం స్మూత్గా చేసుకోవడం. ఓకే. ఇలా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చెగోడీ లాగా చేసుకోవడమే. చూడండి, వేడి సరిపోతుందా? సరిపోతుందండి. వేసేసుకోవచ్చు. ఇంకా వేసుకోవచ్చు. వేసేసేయండి. ఓకే, తీసేయచ్చండి. ఇప్పుడు సో ఇవి వైట్ గా ఉన్నాయని బ్లూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారా? అవునండి. ఓకే. ఈ డెకరేషన్ అంతా మా తోడికోడలు చేసింది. ఈ తోడికోడలు చేసిందా? బాగా చేశారండి జీవిత గారు. థ్యాంక్స్ అండి. ఓకేనండి. మరి వేడివేడిగా పెరుగు చేగోడీలు రెడీ.